తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే విలువైన బహుమతి వారి యొక్క వేరు వ్యవస్థని గట్టిగా నిర్మించడమే. మంచి అలవాట్లు, వినయంగా మాట్లాడడం, మర్యాదగా ఉండడం నేర్పిస్తే పిల్లలు కూడా అదే విధంగా మర్యాదగా ఉంటారు. ఒక చిన్న పిల్ల చాలా వినయంగా, మర్యాదగా మాట్లాడుతుంటే వాళ్ళ టీచర్ గారు అడిగారు, "ఏం తల్లి నీకు ఇయన్నీ ఎవరు నేర్పించారని?" ఆ అమ్మాయి చాలా వినయంగా చెప్తుంది. "ఈ ఇలాగ మా ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే ఉంటారండి" అని. పిల్ల తల్లిదండ్రులు రోల్ మోడల్స్‌గా ఉంటే పిల్లలు కూడా అదే విధంగా రోల్ మోడల్స్‌గా, వినయంగా, మర్యాదగా, మంచి మనుషులుగా తయారవుతారు. పిల్లలకి సాధారణంగా ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకంట, వాళ్ళ సమయాన్ని వాళ్ళతో సమయం గడపకంట ఉంటే దానికి బదులుగా బహుమతులు ఇస్తూ ఉంటారు. పిల్లలకి ఇచ్చే విలువైన బహుమతి వారితో సమయాన్ని గడపడమే. చిన్నతనంలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను చూస్తారు. వాళ్ళు ఎలాగుంటారో వాళ్ళు కూడా అలా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరిగ్గా ఆదర్శంగా ఉండగలిగితే, రోల్ మోడల్స్‌గా ఉండగలిగితే విద్యార్థులు, పిల్లలు కూడా చాలా మంచి రోల్ మోడల్స్‌గా మంచి మంచి నాగరికులుగా తయారవుతారు.